హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట. బాక్సాఫీస్ దగ్గర సలాలోడు విధ్వంసం సృష్టిస్తున్నాడు. మాస్ ఊచకొదతో థియేటర్లన్నీ రచ్చరచ్చగా మారిపోయాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే భూమి మీద నిలబడడం లేదు. ఎందుకంటే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసరికి గోలగోల చేస్తున్నారు. డైనోసార్ థియేటర్లోకి వచ్చేటప్పటికి జనాలంతా ఈలలు వేస్తూ గోలలు చేస్తున్నారు. అసలు ఈ సినిమాకి ఇంత బిల్డప్ అవసరం అంటారా? అసలు తెర వెనక ఏం జరుగుతుంది? బాలీవుడ్ మాఫియాకి సలార్కి సంబంధం ఏంటి? ఇప్పుడు చూద్దాం. అసలు ఈ సినిమాకి ఇంత బిల్డప్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే అని నేను అంటాను. ఎందుకంటే తెలుగువారు ఇప్పుడు గర్వపడవలసిన రోజు. ఒకప్పుడు బాలీవుడ్లో పెద్ద హీరోలైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మూవీస్కి పోటీగా సినిమా రిలీజ్ చేయాలంటే భయపడేవారు. ఇంకా చిన్న సినిమాలు అయితే డేట్స్ వదిలేయాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నాన్న పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. రజనీకాంత్ లాంటి వారు తమిళ చిత్ర పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ తెలుగు పరిశ్రమ మాత్రం అంతగా ప్రాధాన్యత పొందలేదు. కానీ కాలం మారింది. రాజమౌళి లాంటి సినీ నిర్మాతల ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచానికి తెలిసింది. బాహుబలి లాంటి సినిమాల ద్వారా తెలుగు పరిశ్రమ ప్రపంచానికి తెలిసింది. ప్రపంచమంతా తెలుగు పరిశ్రమ కళ్ళే చూశాయి. అందరి అంచనాలను మించి తెలుగు పరిశ్రమ తారస్థాయికి చేరుకుంది. విజయ పదాన్ని అధిరోహించింది. ఒకప్పుడు పెద్ద హీరోలు సైతం 15-30 కోట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు కాలం మారింది. 400 కోట్ల దాకా ఎగబాకింది. తెలుగువాడి సత్తా చూపుతుంది. దానికి ఉదాహరణ సలార్. ఈ మూవీకి బాలీవుడ్లో కొంతమంది థియేటర్లు ఇవ్వడానికి సంకోచించారు. దానికి కారణం షారుఖ్ ఖాన్ మూవీ ఢమ్కీ. ఇప్పుడు ఈ ఢమ్కీ అలా డుమ్కీ కొట్టింది. కానీ ఇప్పుడు అందరూ ఏడుస్తున్నారు సలార్కి థియేటర్లు ఇవ్వనందుకు. ప్రపంచమంతా ఒకటే మాట. డైనోసార్ థియేటర్లోకి వచ్చింది అని జనాలు గోల చేస్తూ వీరలు కొడుతున్నారు అని. బాలీవుడ్ని తొక్కబట్టి నారదీస్తున్నారు అని. ఒకప్పుడు రజనీకాంత్ సినిమాకి ఆయన చూడడానికి మాత్రమే సినిమాకి వెళ్ళేవారు. మరి ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. చాలామంది ప్రభాస్ని మాత్రమే చూడడానికి వస్తున్నారు. ఫస్ట్ షోలో చాలామందికి ఈ గోలలో సినిమా అర్థం కాక సినిమాని మరలా చూడడానికి వెళ్ళారు. ఇప్పుడు ప్రభాస్కున్న క్రేజు ఏ సినిమా హీరోకి లేదు. ఇక బాలీవుడ్ మాఫియా. వీరి థియేటర్లను వీళ్ళ కంట్రోల్లో ఉంచుకొని నియంత్రిస్తూ ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్ సినిమా పరిశ్రమ పతనమయ్యే స్థాయిలో ఉంది. ఎప్పుడు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారు ఈ సినీ పరిశ్రమను మెరుగుపరుస్తూ వస్తున్నారు. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన పఠాన్ సినిమా కలెక్షన్స్ ఫేక్ అని తేలింది. ఈ మాఫియా వాళ్ళు సినిమా టికెట్స్ని వీళ్ళే కొనుక్కొని ఫేక్ కలెక్షన్స్ చూపిస్తారు. నిపుణుల అంచనా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.